నమస్కారం. జీవితంలో ఏదైనా సాధించాలని తపన ఉన్నా ఎక్కడో ఒక చోట నిరాశ మనల్ని ఆపేస్తూ ఉంటుంది. ఆ నిరాశని తరిమికొట్టి మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే అద్భుత జీవిత సత్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ప్రతి మాట మీ ఆలోచన విధానాన్ని తప్పకుండా మారుస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమ అనేది ఒక గోడ లాంటిది. దాన్ని దాటితేనే అద్భుతమైన ప్రపంచం కనిపిస్తుంది. ఈత రానివాడు నీటిని చూసి భయపడి ఒడ్డునే ఉండిపోతే ఎప్పటికీ సముద్రపు లోతుల్ని, అందాలను చూడలేడు. మొదలు పెట్టడానికి నువ్వు గొప్పవాడివి కానక్కర్లేదు, కానీ గొప్పవాడివి కావాలంటే మాత్రం మొదలు పెట్టాలి. 1000 మైళ్ళ ప్రయాణమైనా సరే అది మొదటి అడుగుతోనే మొదలవుతుంది. నీ వెనుక మాట్లాడేవారి గురించి పట్టించుకోకు, ఎందుకంటే వారు నీ వెనుకే ఉన్నారు. ఏనుగు రాజసంగా వెళ్తుంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి, కానీ ఏనుగు వాటిని పట్టించుకోకుండా తన దారిలో తాను ముందుకు సాగుతుంది. క్రమశిక్షణ లేని తెలివితేటలు పగ్గం లేని గుర్రం లాంటివి. ఎంత వేగంగా పరిగెత్తే గుర్రానికైనా పగ్గం లేకపోతే అది గమ్యాన్ని చేర్చదు, సరికదా ప్రాణాపాయంలో పడేస్తుంది. నీకు నువ్వే పోటీ. నిన్నటి నీకంటే నేటి నువ్వు మెరుగ్గా ఉండాలి. ఒక అథ్లెట్ ఇతరుల రికార్డుల కంటే తన పాత రికార్డును తానే బద్దలు కొట్టినప్పుడు అసలైన ఎదుగుదల కనిపిస్తుంది. కలలు కనడం ముఖ్యం కాదు, వాటిని నిజం చేసే వరకు నిద్రపోకుండా ఉండటం ముఖ్యం. విమానం కనిపెట్టాలని రైట్ బ్రదర్స్ కన్న కల ఎన్నో నిద్రలేని రాత్రుల తర్వాతే ప్రపంచాన్ని మార్చేసింది. ఓర్పు అనేది చేదుగా ఉండవచ్చు, కానీ దాని ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుంది. ఒక శిల్పి చెక్కే ఉలి దెబ్బలకు ఓర్చుకుంటేనే సామాన్యమైన రాయి ఒక అద్భుతమైన విగ్రహంగా మారుతుంది. ప్రపంచం నిన్ను మార్చేలోపు నువ్వు ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి. సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా తనదైన ముద్ర వేసిన వాడే చరిత్రలో నాయకుడిగా నిలుస్తాడు. గెలిచినప్పుడు కృంగిపోవద్దు, ఓడినప్పుడు కృంగిపోవద్దు. సముద్రం పైన ఎప్పుడూ అలలతో అల్లకల్లోలంగా ఉన్నా లోపల మాత్రం ఎప్పుడూ నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటుంది. పుస్తకం లేని గది ఆత్మ లేని శరీరం వంటిది. జ్ఞానం లేని మనిషికి ఎంత సంపద ఉన్నా ఉన్నత శిఖరాలను చేరుకోవడం మరియు వాటిని నిలబెట్టుకోవడం అసాధ్యం. మంచి స్నేహితుడు నీ బలాన్ని చూపిస్తాడు, శత్రువు నీ బలహీనతను చూపిస్తాడు. కష్టకాలంలో నీకు సరైన సలహా ఇచ్చి నీలో ధైర్యం నింపేవాడే నిజమైన స్నేహితుడు. డబ్బును ప్రేమిస్తే పేదరికం వస్తుంది, పనిని ప్రేమిస్తే సంపద వస్తుంది. పనిని దైవంగా భావించి శ్రమించే వ్యక్తిని వెతుక్కుంటూ లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. నేటి మీ కష్టం రేపటి నీ సుఖానికి పునాది. ఇల్లు కట్టే ముందు పునాది ఎంత లోతుగా బలంగా ఉంటే ఆ ఇల్లు అంతకాలం దృఢంగా నిలుస్తుంది. మీ శ్రమ కూడా అలాంటిదే. ప్రయత్నం విఫలమైనా పర్వాలేదు, కానీ ప్రయత్నించడంలో మాత్రం విఫలం కావద్దు. థామస్ ఆల్వా ఎడిసన్. 1000 సార్లు విఫలమైన ప్రయత్నం ఆపలేదు కాబట్టే బల్బును కనిపెట్టగలిగారు. నీ గమ్యం వైపు నువ్వు నడవలేకపోతే ప్రాకడం మొదలుపెట్టు, కానీ ఎక్కడా ఆగిపోకు. ఒక చిన్న మొక్కరాయిని చీల్చుకుని పైకి వస్తుంది, అది ఆగిపోదు కాబట్టే మహావృక్షం అవుతుంది. సమయం ఎవరి కోసమూ ఆగదు, దాన్ని వాడుకున్నవాడే చరిత్ర సృష్టిస్తాడు. వృధా చేసిన ప్రతి నిమిషం మన విజయానికి ఒక అడుగు దూరం చేస్తుంది. గడిచిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. ఓటమి నిన్ను పడగొడితే అది పాఠం కావాలి, కానీ ముగింపు కాకూడదు. కింద పడ్డ ప్రతిసారి రబ్బర్ బంతి ఇంకా ఎత్తుకు లేస్తుంది. మీ ఓటమి కూడా అలాగే కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి. కష్టపడకుండా వచ్చేది ఏదీ శాశ్వతంగా ఉండదు, కానీ శ్రమతో సంపాదించిన రూపాయి తరతరాలు గౌరవాన్నిస్తుంది. నీ ఆలోచనలే నీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. నేను గెలవగలను అని మీరు బలంగా నమ్మితే మీ మెదడు గెలిచే మార్గాలను వెతుకుతుంది. నేను చేయలేను అని ఆగిపోతే అవకాశాలు కనిపించవు. నిశ్శబ్దంగా కష్టపడు, నీ విజయం ప్రపంచానికి వినిపించేలా చెయ్యి. సింహం వేటాడే ముందు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ వేటాడటం పూర్తయ్యాక దాని గర్జన అడవి అంతా వినిపిస్తుంది.